ఈ ఇయర్ నేరేడు పండ్లు తిన్నారా? నేనైతే తిన్నాను. మేముండే దగ్గర నేరేడు పండ్లు చెట్లు చాలానే ఉన్నాయి. నాటుకాయలు టేస్ట్ భలేగున్నాయి. సండే కదా మా పిల్లలు నేను వెళ్ళి నేరేడు పండ్లు అయితే తీసుకుని వచ్చాము. అలాగే సండే అంటే చాలా బిజీగా ఉంటుంది నా కిచెన్ అయితే. ఈరోజు వెజిటేబుల్ దమ్ బిర్యానీ చేశాను. అలాగే పన్నీర్ కర్రీ కూడా చేశాను. నేను కర్రీ ఒక గిన్నెలో చేస్తాను. అది ఖచ్చితంగా వేరే గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తాను. అలా ట్రాన్స్ఫర్ చేసిన గిన్నెల్ని డైనింగ్ టేబుల్ మీద 1 బై 1 అయితే పెట్టుకుంటాను. మా పక్కింటి ఆంటీ వాళ్ళు చికెన్ కర్రీ దమ్ బిర్యానీ చేశారంట. అవైతే ఇచ్చారు. ఈ గిన్నెలు నావే. నేను ఏదో ఒకటి వేసిస్తుంటాను. ఏదైనా టేస్టీగా చేసి బాగుంది అంటే ఖచ్చితంగా వెనకింటి ఆంటీ వాళ్ళు కానీ పక్కన అమ్మాయి కానీ అలాగైతే ఇస్తుంటాను. మా పిల్లలు పక్కన ఎవరు ఏది పెట్టినా బిర్యానీ కాదు ఇంకేది పెట్టినా వాళ్ళు అది తినరు. నేను చేసిందే తింటారు. మా పిల్లలకి అది ఇష్టం ఉండదంట. వెనకింటి ఆంటీ ఏం చేసినా అంకుల్ చెప్తాడంట, వెంటనే విజయకేసి ఇవ్వు, అమ్మాయి ఏది చేసుకున్నా వేడివేడిగా మనకిస్తుంది, నువ్వైతే ఇవ్వు అంటా ఉంటాడంట. ఆంటీ నాతో అంటుంటుంది. పక్కింటి వాళ్ళతో కానీ వెనకింటి వాళ్ళతో కానీ ఎప్పుడూ గొడవలు పడకూడదు. వాళ్ళతో హ్యాపీగా ఉంటే మనము హ్యాపీగా ఉంటాము. ఖచ్చితంగా గొడవలు పడుతుంటే మనం కూడా హ్యాపీగా ఉండమనేది నా ఉద్దేశం. మరి ఏమంటారు అనేది కామెంట్ చేయండి. ఈరోజు చికెన్ తిన్నా కదా అరిగేదాకా పని చేయాలి అన్నట్టుగా మా పక్కన మొక్కలు వేసాను. బెండ మొక్కలు చిక్కుడు మొక్కలు అవి వేసాను. అందులో కలుపుంటే అవంతా క్లీన్ చేసేసాను.